డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంతా అయిపోయిందమ్మా. మరి ఈరోజు షిఫ్ట్ 1, ఇది షిఫ్ట్ 1 కింద ఓన్లీ 1 షిఫ్ట్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ జేఈ ఏప్రిల్ సెషన్ మొత్తం కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓవరాల్గా చూసినట్టయితే మోడరేట్గానే వచ్చినాయి, అన్ని షిఫ్ట్లు కూడా మోడరేట్గానే వచ్చినాయేమో. ఆల్రెడీ ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి నేను షిఫ్ట్ 2 అని పెట్టాను. మార్నింగ్ అయితే షిఫ్ట్ లేదు. మనకి 9 షిఫ్ట్లు జరిగినాయి. 2వ తారీఖు 4, 5, 6, 8 ఏమో ఓన్లీ 1 షిఫ్ట్, మిగతాయి 2, 8, 9 షిఫ్ట్లు అయితే ఎగ్జామినేషన్ జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చారు. మరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏప్రిల్ 8 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం మనము. మోడరేట్ అండ్ లెంతీగానే ఉంది. మరి డోబుల్ నో ప్రాబ్లం. కరెంట్ ఎలక్ట్రిసిటీ కానీ, ఎలక్ట్రోస్టాటిక్స్ కానీ, మ్యాగ్నెటిక్ స్టాటిస్టిక్స్, సెమీకండక్టర్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. జేఎన్ఆర్ డయోడ్, అదేవిధంగా మరి నార్మల్ డయోడ్స్, ఈ విధంగా డయోడ్స్. తర్వాత లాజిక్ గేట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. జేఎన్ఆర్ బ్రేక్ డౌను, మరి కైనమాటిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, కెపాసిటర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. వేవ్ ఆప్టిక్స్, రొటేషను, మోడర్న్ ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ రావటం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా చూసినట్టయితే మీరు 99% రావాలంటే మీరు 17 నుంచి 18 క్వశ్చన్లు ఎవరైతే యాక్యురేట్గా, మనకి యాక్యురేట్ ఇంపార్టెంట్. కొంతమంది బయటకు వచ్చేసి సార్ నేను 50 క్వశ్చన్లు చేశాను, 60 క్వశ్చన్లు చేశానంటే చివరాఖరికి వాళ్ళ క్వశ్చన్లు 40 క్వశ్చన్లు తప్పే ఉంటాయి. దానిలో 40 క్వశ్చన్లు తప్పే ఉంటాయి, వాళ్ళకి పర్సంటైలే రాదు. అలా ఎప్పుడు కూడా చేయవద్దు. దాదాపు మీకు ఓవరాల్గా 10 క్వశ్చన్ల కంటే ఎక్కువ తప్పు పోకూడదమ్మా. సపోజు ఒక 50 క్వశ్చన్లు చేశారనుకోండి, 50 క్వశ్చన్లు అటెంప్ట్ చేసినప్పుడు 10 పోతే మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. 160 మార్కులు ఈజీగా వస్తే 98, 99 ఆ రేంజ్లో మీకు స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి కెమిస్ట్రీ మోడరేట్గా ఉంది. మరి కెమిస్ట్రీ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్, ఎక్కువగా స్టేట్మెంట్ బేస్డ్. ఫిజికల్ కెమిస్ట్రీ అయితే చాలా ఈజీగా ఉందంటున్నారు స్టూడెంట్స్. మరి ఫ్యూ ఆర్గానిక్ మరి క్వశ్చన్స్ ట్రిక్కీ. ఎన్సీఆర్టీ కాన్సెప్ట్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. బయోమాలిక్యుల్స్ కానీ, సాల్ట్ అనాలిసిస్ కానీ, రియాక్షన్స్లో కొన్ని క్వశ్చన్స్ రావడం. అందుకనే ఎన్సీఆర్టీ సిలబస్ బాగా చదువుకుందాము. ప్రతి ఒక్కరు ఎన్సీఆర్టీ చదువుకోవాలి కదా. తర్వాత మ్యాథమెటిక్స్ మోడరేట్ అండ్ లెంతీగా ఉంది. మ్యాథమెటిక్స్ ఇక్కడ లెంతీగా ఉంది, డూయబుల్ అంట, నో ప్రాబ్లం. ఇక్కడ వెక్టర్స్, 3D డిటర్మినెంట్స్, మ్యాట్రిసెస్, కానిక్ సెక్షన్స్, ఇంటిగ్రేషను, మరి కోఆర్డినేషన్, జామెట్రీ, సీక్వెన్స్, ప్రాబబిలిటీ మీద క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. పర్మిటేషను, కాంబినేషను, క్యాలిక్యులస్, ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. మ్యాథమెటిక్స్ ఓవరాల్గా అన్ని షిఫ్టుల్లో కంపేర్ చేస్తే అన్నీ బాగానే ఉండే. మోడరేటు, కొద్దిగా లెంతీగా ఉండి, కానీ డోబుల్ అనమాట. మరి డోబుల్ అంటే ఇక్కడ 10 నుంచి 12 మరి క్వశ్చన్స్ చేసిన వాళ్ళకి 99% పక్కాగా వచ్చే అవకాశం ఉంటుంది. 10, 12, 13 ఆ క్వశ్చన్స్. ఎక్కువగా 15 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఎవరు చేయలేరు మెజారిటీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్. వీళ్ళకి 15 క్వశ్చన్స్ చేసిన స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్లో 99.99 వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ మ్యాథమెటిక్స్. ఈ విధంగా 10 క్వశ్చన్లు అయితే 99 వస్తుంది. ఇట్లా అనమాట. మరి చూస్తే ఇక్కడ సేఫ్ స్కోర్ ఎంత రావాలి మీకు? సేఫ్ స్కోర్ చూసినప్పుడు 45 క్వశ్చన్లు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అమ్మ. 45 అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 45 ఒక 90, 180 మార్కులు ఈజీగా మీకు 99% దాటిపోద్ది. 160, 170 ఇచ్చినా కానీ 175 వీళ్ళందరికీ కూడా 99% మరి ఆ రేంజ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి ఓవరాల్గా స్టూడెంట్స్ అందరూ కూడా కష్టపడి రాశారు. స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి యొక్క రిజల్ట్స్ 23వ తారీఖున రానుంది. ప్రతి ఒక్కరు కూడా మరి మెంటర్షిప్ కూడా జాయిన్ అయ్యింది. ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. మరి ఓవరాల్గా పేపర్ మోడరేట్, లెంతీగా ఉంది, డూయబుల్. టైం మేనేజ్మెంట్ మ్యాక్సిమం ఇంపార్టెంట్. ఎవరికైనా టైం మేనేజ్మెంట్ ఉండాలమ్మా. మరి ఆల్రెడీ 75 క్వశ్చన్లకి ఒక్కో క్వశ్చన్కి 2.4 నిమిషాలు టైం పడుతుంది. సరే, ఒక క్వశ్చన్కి 5 నిమిషాలు పట్టవచ్చు, ఒక క్వశ్చన్కి 1 మినిట్ పట్టవచ్చు. ఓవరాల్గా ఏంటంటే టైం మేనేజ్మెంట్ చాలా బాగుండాలి. టైం మేనేజ్మెంట్ ఎవరైతే చక్కగా చేసుకుంటారో వాళ్ళకి ప్లెజెంట్ అనమాట, టెన్షన్ లేకుండా ఉంటారో వాళ్ళకి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్. మరి ఓవరాల్గా మరి ఈరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ అయితే లేదు. ఆఫ్టర్నూన్ డైరెక్ట్గా పెడతాం అయితే జరిగింది. ఇంకా అయిపోయిందా? మీకు జోసా కౌన్సిలింగ్ మిగిలింది. ఆ కౌన్సిలింగ్కి సంబంధించి మీరు మెంటర్షిప్ ఏ విధంగా తీసుకోవాలి ఒకసారి చూసేది. మరి కౌన్సిలింగ్కి సంబంధించి మనకి దగ్గర జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్, జోసా అండ్ సీసాప్ కౌన్సిలింగ్ మనము చాలా తక్కువ ఫీజు అయితే
ఇక్కడ మెంటర్షిప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. 2500 ఏమో జోసా ప్లస్ సిశాబ్ అడ్మిషన్స్కి. గైడెన్స్ కోసం మరి విట్టు, అమృత, మరి ఎస్ఆర్ఎం కూడా ఒక 500 ఎక్స్ట్రా. సపోజు మీరు 2500తో ఒక 500 ఎక్స్ట్రా కట్టారనుకోండి, నేను విట్టు ఆ యొక్క గైడెన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4000 రూపీస్, ఓన్లీ ఎఫ్సెట్ 2000 రూపీస్. ఇది మన వాట్సాప్ నంబరు, 8500. ఇక్కడ వాట్సాప్ నెంబర్, ఫోన్పే. మీరు ఏ టైంలోనైనా మీరు మెసేజ్ చేయండి సాధ్యమైనంత వరకు. మనం అందరం కూడా వాట్సాప్లోనే మాట్లాడుకోవాలి. మా వాట్సాప్లో మీరు ఏదైనా మెసేజ్ చెప్తే నేను ఆన్సర్ ఇవ్వటం జరుగుతుంది స్టూడెంట్స్. ఇది మరి ఏ విధంగా మరి మన దగ్గర ఏ విధంగా ఇస్తాను అనేది చూపిస్తాను. మరి మీకోసం స్టూడెంట్స్ అందరి కోసం మన దగ్గర డేటా మొత్తం సిద్ధంగా ఉందమ్మా. మరి జోసా కౌన్సిలింగ్కు సిద్ధంగా ఉంది డేటా. మరి కేటగిరీ వైజ్గా ఓపెన్ స్టూడెంట్స్, తర్వాత ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, మరి అందరికి కేటగిరీ వైజ్గా బ్రాంచెస్ మన దగ్గర 32 ఎన్ఐటీల డేటా ఉంది. తర్వాత 26 త్రిబుల్ ఐటీలు, 47 జిఎఫ్టీల డేటా ఉంది, సిద్ధంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎప్పుడు జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యిద్దో మరి అదేవిధంగా 23 త్రిబుల్ ఐటీలకు సంబంధించిన డేటా సిద్ధంగా ఉంది. మీరు ఎవరైతే మెంటర్షిప్ తీసుకుంటారో మరి ఆ డేటా మొత్తం, ఈ డేటా మొత్తము ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చాలా తక్కువ అమౌంట్కి నేను మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాను. మరి చూసుకోండి. మరి 10,000 కూడా బయట తీసుకుని మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఒక 300 స్టూడెంట్స్ దాకా వివిధ ఐఐటీల్లో కానీ ఎన్ఐటీల్లో కానీ ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. అక్కడ క్యాంపస్, మరి మెస్ భోజనము, అవన్నీ టిఫిన్, బ్రేక్ఫాస్ట్, క్యాంపస్ వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి కనుక్కోండి. మీరు కూడా ఇబ్బంది ఏం లేదు. మన యొక్క ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఆ నంబరు, ఆ పేరెంట్ నంబర్ మీరు కనుక్కొని మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ మరి యొక్క వీడియోలో మళ్ళీ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.